రైట్ అండి. ఇప్పుడు చూడండి. సో, ఫస్ట్ మనం స్కోరర్ కమ్ అనౌన్సర్ లాగిన్ అవ్వాలి. స్కోరర్ కమ్ అనౌన్సర్ లాగిన్ అయ్యేంత వరకు ఏ జడ్జికి కూడా యాక్సెస్ ఉండదండి స్కోర్ ఇవ్వడానికి. సో, స్కోరర్ కమ్ అనౌన్సర్ ఫస్ట్ అన్నమాట మెయిన్. సో, ఇక్కడ జడ్జ్ 9 స్కోరర్ కమ్ అనౌన్సర్ యొక్క యూజర్ ఐడి ఏంటి? judge9@ts.in అన్నీ కూడా స్మాల్‌లోనే ఉన్నాయి. సో, నేను ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అదే విధంగా పాస్వర్డ్ కూడా చూడండి. అది 0 కాదు O1JXK పాస్వర్డ్ ఎప్పుడు కూడా స్మాల్‌లోనే ఉంటదండి. దాన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేశాను. సో, ఇప్పుడు లాగిన్ అవ్వాలి. స్కోరర్ కమ్ అనౌన్సర్ వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు డైలాగ్ బాక్స్ ఈ విధంగా పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతది. సో, ఇక్కడ మనకు మీ యొక్క రైట్ సైడ్‌కి మీరు స్క్రీన్‌లో చూసినట్లయితే యాక్షన్ కింద స్కోర్ అనే గ్రీన్ కలర్ బటన్ ఉంది. స్కోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతది. సో, ఇక్కడ 4 ప్లేయర్స్ ఉన్నారు. చెస్ నంబర్ 1 ఎవరంటే TA13331. సెకండ్ నెక్స్ట్ ప్లేయర్ 1 ఐడీ వచ్చేసి TA13332. ఆ విధంగా ప్లేయర్స్ ఐడీ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే సైడ్‌కి మీరు మళ్ళీ మీ రైట్ సైడ్ స్క్రీన్‌లో చూడండి. ఆబ్సెంట్ డిస్‌క్వాలిఫై కింద ప్రెజెంట్ అనేది ఉంది. సో, ఈ విధంగా ప్రెజెంట్ అని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఆన్ గోయింగ్ ఆప్షన్ వస్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆబ్సెంట్ పెడుతున్నాను. బికాజ్ ఆల్రెడీ నేను దానికి యాక్షన్ ఇచ్చేసాను కాబట్టి మీకు అర్థం కాదు. ఆబ్సెంట్ అని పెట్టాను. ఇప్పుడు సెకండ్ ప్లేయర్‌ని చూడండి ఒకసారి. అంటే ప్లేయర్ 1 సెలెక్ట్ దగ్గర నేను ప్రెజెంట్ అని క్లిక్ చేశాను. నాకు వెంటనే సైడ్‌కి ఏమని కనిపిస్తదంటే ఆన్ గోయింగ్ అని గ్రీన్ కలర్ ఆప్షన్ కనిపిస్తది. సో, ఇక్కడ ఆన్ గోయింగ్ మీద క్లిక్ చేయంగానే మనకిక్కడ డైలాగ్ బాక్స్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి చెస్ నంబర్ TA13332 ఈస్ పర్ఫార్మింగ్ నౌ అని. సో, ఈ విధంగా స్కోరర్ కమ్ అనౌన్సర్‌కి డిస్‌ప్లే అయిన తర్వాత చీఫ్ జడ్జ్ దగ్గర నుంచి డి జడ్జ్, టీ జడ్జ్, ఎవాల్యుయేటర్, టైమ్ జడ్జ్ అందరూ కూడా లాగిన్ అయ్యి అప్పుడు స్కోర్ ఇవ్వాల్సి ఉంటది. ఒకసారి స్కోరర్ కమ్ అనౌన్సర్ ఈ విధంగా చేసిన తర్వాతనే మిగతా జడ్జెస్‌కి యాక్సెస్ వస్తుంది. ఒకవేళ స్కోరర్ కమ్ అనౌన్సర్ లాగిన్ అయ్యి ఈ విధంగా చేయకపోతే ప్రతి జడ్జికి కూడా ప్లేయర్ ఈస్ నాట్ రెడీ వెయిట్ 10-15 సెకండ్స్ అని డిస్‌ప్లే అవుతది. సో, ఈ విధంగా ఫస్ట్ మన స్కోరర్ కమ్ అనౌన్సర్ అనే జడ్జ్ ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటది. సో, ఈ విధంగా ఫస్ట్ ప్లేయర్ 1కి పర్ఫార్మింగ్ అని ఇచ్చిన తర్వాత ప్లేయర్ 1కి సంబంధించిన స్కోర్ మాత్రమే మిగతా జడ్జెస్ అందరూ చేయాల్సి ఉంటది. వన్స్ అందరూ కూడా మీరు స్కోర్ ఇచ్చిన తర్వాత సేవ్ అని కొట్టి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్కోరర్ కమ్ అనౌన్సర్ నెక్స్ట్ పార్టిసిపెంట్స్‌కి సేమ్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ పార్టిసిపెంట్‌కి సేమ్ ప్రెజెంట్ అని ఇచ్చేసి మళ్ళీ ఆన్ గోయింగ్ అని ఇస్తే మళ్ళీ ఆ ప్లేయర్‌కి జడ్జెస్ అందరూ స్కోర్ ఇవ్వడం జరుగుతది. ఆ విధంగా. సో, ఈ విధంగా స్కోరర్ కమ్ అనౌన్సర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. నేను ఒక జడ్జిది కూడా లాగిన్ అవుతున్నానండి ఇప్పుడు. సో, D1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ D1 ఇక్కడ ఎవరు? judge2t@ts.in. సో, ఈ విధంగా నేను judge2ది లాగిన్ అవుతున్నాను యూజర్ ఐడి. అండ్ పాస్వర్డ్ వచ్చేసి అన్ని స్మాల్‌లోనే ఉంది చూడండి. Z2XL2. సో, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తది. సేమ్ మళ్ళీ స్కోర్ మీద క్లిక్ చేయాలి. యాక్షన్ కింద ఉన్నటువంటి స్కోర్ మీద క్లిక్ చేయాలి. ప్రతి జడ్జికి కూడా ఈ విధంగానే స్కోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇగో చెస్ నంబర్ TA13332 టీమ్ స్టేట్ వచ్చేసి 697 ఇక్కడ స్టేటస్ పర్ఫార్మింగ్. ఇక్కడ మనకి ఇట్లా కనిపించిన తర్వాత గివ్ స్కోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. చూడండి ఇది అండర్ 14కి సంబంధించినటువంటి సెమీఫైనల్ రౌండ్‌కి సంబంధించిన ఏంటిది స్కోరింగ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ సర్వంగాసన. ఇక్కడ చూడండి మనకు మనకు డి జడ్జ్ 8 మార్క్స్‌కి స్కోర్ ఇవ్వాల్సి ఉంటది. 2 మార్క్స్ ఏమో టైమ్ జడ్జ్ దగ్గర ఉంటది. సో, ఇక్కడ కూడా మళ్ళీ 8 మార్క్స్ 2 టైమ్స్ 2 లెక్క డివైడ్ అయినాయి. ఒకటొచ్చేసి 6 మార్క్స్. ఇక్కడ చూడండి. ఒకటొచ్చేసి 6 మార్క్స్. ఇంకోటొచ్చేసి 2 మార్క్స్. సో, ఇక్కడ మీరు 6కి ఔట్ ఆఫ్ 6 ఏసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7, 8 తీసుకుంటే అది యాక్సెప్ట్ చేయదు. 6 లేదా బిలో 6 మాత్రమే ఎయ్యాలి. ఇక్కడ చూడండి నేను 5 ఏస్తున్నాను. అండ్ 2కు సంబంధించిన మార్క్స్ కింద బాక్స్‌లో ఎయ్యాలి. 2కు సంబంధించిన మార్క్స్ కింద ఇవ్వాలి. నేను 1.75 ఇస్తున్నాను. మనకు అలౌ ఏంటండి 0.25, 0.50, 0.75, 1, 1.25, 1.50, 1.75, 2 ఈ విధంగా ఉంటది. ఓకేనా? సో, ఈ విధంగా స్కోర్ ఇచ్చిన తర్వాత ఒక ఆసనానికి ఇక్కడ సేవ్ అని కొట్టంగానే ఇవి 2 క్యాలిక్యులేట్ అయ్యి మనకు టోటల్ దగ్గర పడింది. చూడండి 5 + 1.5 ఇక్కడ చూడండి టోటల్ దగ్గర
6.75 పడింది. ఒకవేళ మీరు రాంగ్ స్కోర్ ఇచ్చారు, ఫైనల్ సబ్మిట్ కొట్టక ముందు ఇమ్మీడియేట్‌గా వెంటనే డిలీట్ చేసి మళ్ళీ స్కోర్ ఇవ్వచ్చు మీరు. 5 దగ్గర 6కి 6 ఇచ్చేసి, 2 దగ్గర 2కి 2 ఇచ్చేసి సేవ్ కొట్టేసేయండి. కొడితే ఏమవుతుంది 6 + 2 8. ఈ విధంగా టోటల్ దగ్గర ఇలా పడుతుంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆసనాస్‌కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసి లాస్ట్‌కి ఫైనల్ సబ్మిషన్ కొట్టాలి. మీరు ఏ బాక్స్ ఎంప్టీగా ఉంచినా ఫైనల్ సబ్మిట్ కాదండి. మీరు అక్కడ ఏం ఇవ్వలేదు, 0 ఇవ్వాలనుకుంటున్నారు ఇచ్చేసేయండి. బట్ ఎంప్టీగా మాత్రం బాక్స్‌ని ఉంచొద్దు. మీరు ఎంప్టీగా ఏ స్కోరు 0 నుంచెళ్ళి 8 వరకు ఏ స్కోర్ ఇవ్వకుండా మీరు ఫైనల్ సబ్మిషన్ కొడితే అది ఫైనల్ సబ్మిషన్ కాదు. అట్‌లీస్ట్ 0 లేదంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, అక్కడ ఉన్నటువంటి క్రైటీరియా ప్రకారం మీరు స్కోర్ ఇచ్చేసి ఫైనల్ సబ్మిషన్ కొడితేనే అప్పుడు ఫైనల్ సబ్మిట్ అవుతుంది. వన్స్ అందరు జడ్జెస్ ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత చీఫ్ జడ్జ్ అందరు జడ్జెస్ స్కోర్ ఇచ్చారా లేదా చెక్ చేసుకొని అప్పుడు చీఫ్ జడ్జ్ ఫైనల్ సబ్మిషన్ కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు ప్లేయర్ 1 పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవుతుందండి. సో, ఈ విధంగా మీరు స్కోర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? చీఫ్ జడ్జ్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ప్రతి జడ్జ్ యొక్క స్కోర్ మీకు చీఫ్ జడ్జ్ దగ్గర కనిపిస్తది. ఇమ్మీడియేట్‌గా ఎవరైనా స్కోర్ ఇవ్వకపోతే సార్ మీరు జడ్జ్ 1, జడ్జ్ 2 మీరు స్కోర్ ఇవ్వలేదని మెన్షన్ చేసి ఆ జడ్జ్‌తోని స్కోర్ ఏపిచ్చే బాధ్యత చీఫ్ జడ్జ్‌దే. ఓకేనా? ఒకవేళ జడ్జెస్ మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉన్నా గాని చీఫ్ జడ్జ్ ఐడెంటిఫై చేసి ఆ జడ్జెస్‌తో మాట్లాడి మీరు ఎక్కువ ఇచ్చారు, ఇంకో జడ్జ్ ఎందుకు తక్కువ ఇచ్చారు, ఇద్దరి మధ్యలో టూ మచ్ డిఫరెన్స్ ఉంటే ఆ చీఫ్ జడ్జే హ్యాండిల్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక కన్వినెన్స్ అనేది మీరు చేసి మళ్ళీ స్కోర్ ఇవ్వడానికి మీరు ఛాన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా మీరు స్కోర్ ఇవ్వాల్సి ఉంటదండి. సో, ఇప్పుడు సతీష్ సార్ చెప్పిన ప్రకారం మీరు మీ లాగిన్ ఐడీ అంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి మీరు ప్యానెల్ 1 కాంపిటీషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఆల్.